హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లోకియ. పండగ పూట హడావిడి లేకుండా ఈజీగా అలాగే సింపుల్గా అయిపోయే 3 రకాల ప్రసాదాలను ఎలా చేయాలో నాకు తెలిసినట్టుగా చూపిస్తాను. దీనికి ముందు రోజు నైట్ ప్రిపరేషన్ ఏది అవసరం లేదండి, అన్నీ మార్నింగే చేసేసుకోవచ్చు. సో ఎలాగో చూసేద్దాం. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత వడ కోసము 1 కప్పు మినపప్పును వేసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు కడిగేసి ఇందులోనే కొన్ని ఫ్రెష్ వాటర్ కూడా వేసుకొని ఒక 3-4 గంటలు నాననివ్వండి. నెక్స్ట్ 2 కప్పుల శనగపప్పుని పూర్ణం బూరలకు అలాగే ఒబ్బట్టు కోసం అని తీసుకుంటున్నాను. మీరు ఒకటే చేయాలనుకుంటే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పును కూడా నీళ్ళు వేసి బాగా కడిగేసి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము పూర్ణం బూరెల పైన కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసము మెజరింగ్ కప్తోని 1/2 కప్పు మినప్పప్పు అలాగే దానికి డబుల్ క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కడిగి నిండుగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. మీకు వీలైతే వడల కోసం మినప్పప్పుని నైటే నానబెట్టుకుంటే వడలు ఇంకా బాగా వస్తాయి. లేకపోతే మార్నింగే కనుక నానబెడితే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వడలు వేసుకోండి. ఎందుకంటే అప్పటి వరకు పప్పు బాగా నాని ఉంటుంది కాబట్టి వడలు బాగా వస్తాయి. సో ఇవన్నీ నానడానికి మనకి కనీసము ఒక 2-3 గంటలైనా టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనము పరమాన్నం చేసేసుకుందాము. కడాయిలో 1/2 కప్పు దాకా పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు వల్ల పరమాన్నం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పు రంగు మారిన తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనికి 3 పావులు రైస్ తీసుకుంటున్నాను. అంటే 1 వంతు పప్పుకి 3 వంతుల రైస్ తీసుకొని కడిగేసుకున్నాను. మీరు గిన్నెలో వండుకునేదైతే 4 వంతులు నీళ్ళు పోయండి. నేను కుక్కర్లో వేస్తున్నాను. సో కుక్కర్లో అయితే 3 వంతులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు రైస్ మొత్తం కలిపితే నాకు 1 కప్ అయింది కాబట్టి నేను 3 కప్పుల నీళ్ళు వేస్తున్నా. ఇప్పుడు పరమాన్నం ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని వేయించుకొని ఇందులో కలిపేసుకుందాము. నువ్వుల వల్ల కూడా పరమాన్నం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వేగిన వాటిని తీసుకొని కుక్కర్లో వేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము 1.5 కప్పు వరకు పాలను వేసుకుందాము. పాలు పోసిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాలన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. కుక్కర్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఈలోగా మనం బెల్లాన్ని కరిగించుకుందాము. 2 కప్పుల దాకా బెల్లం వేసుకొని ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఏమన్నా రాళ్ళు లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి కదా, అందుకని బెల్లం కరిగించుకుందాము. ఇలా వేడిగా ఉన్న బెల్లం నీళ్ళని కూడా మనము డైరెక్ట్గా అన్నంలో వేస్తే పగిలిపోతాయి. కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము రైస్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ కూడా వేసుకొని ఈ నీళ్ళన్నీ కొద్దిగా దగ్గర పడేంత వరకు మంటని లోలో పెట్టుకొని కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఫైనల్ స్టెప్గా కొద్దిగా నెయ్యిని వేడి చేసుకొని ఇందులో కాజులు కిస్మిస్ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కలిపేసుకుంటే మహాలక్ష్మికి ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం పొద్దున్నే నానబెట్టుకునే శనగపప్పులోంచి నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత దీనిలోంచి నీళ్ళనన్నింటినీ స్ట్రెయిన్ చేసేసి పప్పుని కాసేపు చల్లారనివ్వాలి. ఈ నీళ్ళని పడేయకండి, దీంతో ఒబ్బట్టు చారు కూడా చేసుకోవచ్చు. ఈ పప్పంతా చల్లారులోపు మనం బెల్లాన్ని తురుముకొని పెట్టుకుందాము. ఇక్కడ మనం ఎంత క్వాంటిటీలో అయితే శనగపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. సో దీన్ని నేను 2 కప్పులు కొలుచుకొని కడాయిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చల్లారిన శనగపప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని ఇదే కడాయిలో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు కలుపుతూ ఉంటే బెల్లము పప్పు అంతా బాగా కలిసిపోయి ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మన పూర్ణం రెడీ అయిపోయింది కదా. అయితే మీరు ఇంకొక ప్రసాదంగా కూడా చేయాలనుకుంటే దీన్నే ఒబ్బట్టుగా కూడా చేసేస్తే ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఈ పూర్ణం అనేది మొత్తం చల్లారిన తర్వాత ఇలా మీకు కావాల్సిన సైజుల్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని కూడా మిక్సీ చేసేసుకుందాము. ఫస్ట్ బియ్యాన్ని మిక్సీ చేసుకోండి. ఇవి 2 కలిపి మాత్రం మిక్సీ చేయకండి, సరిగా మిక్సీ అవ్వదు, రవ్వలాగా ఉండిపోతుంది. అందుకని సపరేట్గా మిక్సీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. వంట సోడా కూడా వేసుకుందాము. ఎందుకంటే మనం ఇది ఓవర్ నైట్ పులియబెట్టలేదు కాబట్టి పూర్ణాలు అనేవి బాగా పొంగాలంటే కొద్దిగా సోడా వేసుకుంటే బాగా పొంగుతాయి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. అయితే ఈ పిండిని ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అనేది బాగా లూజ్గా అయిపోకుండా
ఇలా మనం ముద్ద వేస్తే దానికి కరెక్ట్గా కోట్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఇలా ఒక్కొక్క బాల్ని పిండిలో ముంచుకుంటూ స్పూన్తో కానీ చేయితో కానీ వేసేసుకోండి. మీకు ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే అట్లా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత మాత్రం చాలా క్రిస్పీగా అవుతాయి. అంతే అండి, మన ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం మూడో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మినపప్పు వడ కోసం నానబెట్టుకున్న మినపప్పుని నీళ్లు రాకుండా మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అస్సలు నీళ్ళు వేయొద్దు, జారుగా అయిపోతుంది. అవసరమైతే కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత టైట్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, 3-4 పచ్చిమిర్చీలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు అంతా పిండిలో సరిగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు బీట్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనం వేసే వడలు లోపల గుల్లగా వస్తాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని వేడి పెట్టుకోండి. ఇలా చేయిని తడి చేసుకొని కొద్దిగా పోర్షన్ పిండిని తీసుకొని వడ షేప్లో చేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఈ వడల్ని అందులో వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో ఉల్లిపాయలు వేయలేదు. మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని చేసేసుకోండి. వీటితో పాటుగా ఒక పులిహోర చేసేసుకొని శనగలు కూడా ఉడికించి పెట్టేశారంటే 5 రకాల రెసిపీస్ చాలా ఈజీగా అయిపోతాయి. పులిహోర రెసిపీ నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను, చూసేయండి. Thank you for watching.